హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెషియస్ వరల్డ్. ఇది షిరిడి నుంచి శనిసింగనాపూర్ వెళ్ళే దారి అనమాట. సో ఇక్కడ చెరుకు రసంని ఇలా తీస్తున్నారు. వెరీ ఫేమస్ అండ్ టేస్టీగా ఉంది. అండ్ ఇది 10 రూపీస్ చార్ట్. అక్కడ ఒక అంకుల్ అడిగితే తీసుకున్నాను. ఈ వీడియోలో మీకు పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఏమేమి స్కామ్స్ ఉంటాయి అండ్ హిస్టరీ ఆఫ్ దిస్ టెంపుల్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పార్కింగ్ వస్తే మనకి పెయిడ్ పార్కింగ్ ఉంటుంది, నార్మల్ పార్కింగ్ ఉంటుంది. అక్కడ అందరూ వెంటబడతారు. మేమైతే ఆయిల్ 250 రూపీస్కి తీసుకున్నాము. అదే టెంపుల్కి నియర్లో 20 రూపీస్. ఎంత స్కామ్ అంటే అంత స్కామ్. చూసుకోండి, ఆయిల్ ఒక్కటే తీసుకోండి. ఎందుకంటే మనకి కొబ్బరికాయ మిగతా ఏదైతే ఆ పూజ దాంట్లో ఉంటాయో అవన్నీ మనకు ఒక వెళ్ళే వేలో ఒక బాస్కెట్స్లా ఉంటాయి, అందులో వేసేయడమే. సో నో యూస్. కాబట్టి మీరు బెటర్ తీసుకోకుండా ఉండడం అనేది. మేమైతే ఈ టెంపుల్కి ఫ్రైడే వెళ్ళాము. చాలా ఫ్రీగా ఉంది, పెద్ద క్యూ ఏం లేదు. అండ్ ఇది షిరిడి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వెళ్తారు. అండ్ షిరిడి నుంచి ఇక్కడికి లోకల్ వెహికల్ చాలా అవైలబుల్గా ఉంటుంది. ఈజీగా వెళ్ళొచ్చు. 2.5 అవర్స్ పడుతుంది టైము. ఇంకా ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేటప్పటికి ఇది స్వయంభూ అని చెప్తారు. మేకల కాపరి చూసారంట ఫస్ట్. ఇది నల్లరాయి అనుకుని చెప్పి తవ్వడానికి ట్రై చేస్తే బ్లడ్ వచ్చిందంట. సో ఏంటా అని చెప్పి అనుకుని అందరూ విజిట్ చేశారంట అప్పట్లో. మేకల కాపరి కల్లోకి వచ్చి, నేను శనీశ్వరిని, మీకు దొంగల భయం లేకుండా చూస్తాను, నన్ను ఇక్కడే ఉంచండి అని చెప్పారంట. సో అప్పటి నుంచి ఇక్కడ దొంగల భయం అనేదే లేదని అక్కడ చెప్తున్నారు. మీరు తప్పకుండా ప్లాన్ చేయండి షిరిడి నుండి వెళ్ళేటప్పుడైతే. అండ్ ఇక్కడ స్కామ్కి మాత్రం అలాగా బలవ్వద్దు. అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. నాకు తెలిసి కన్స్ట్రక్షన్ ఇంకా జరగాల్సి ఉందనుకుంటా. అండ్ ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ స్వయంభు కాబట్టి కన్ఫామ్గా వెళ్ళండి. శని ఆ దోషం ఉంటేనే తప్ప పొయ్యొద్దు. ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళు పొయ్యకూడదు అనే ఒక నియమం ఉంది అంటున్నారు. బట్ అందరూ పోస్తున్నారు, ఒకసారి చూసుకోండి. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ ఆపోజిట్లో మీకు చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. బయటకు వెళ్ళగానే అక్కడ మాత్రం ఏమీ కొనకండి. మనకి చార్మినార్లో బ్యాంగిల్స్ 100 రూపీస్ అయితే అక్కడ 250 చెప్తున్నారు. సేమ్ డిజైన్స్ కానీ ఏమీ డిఫరెన్స్ లేదు. సో బెటర్ అక్కడ షాపింగ్ అయితే ఏం చేయొద్దు అని. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు శనిసింగనాపూర్ అనే కాదు, షిరిడీలో కూడా మీకు ఆనియన్స్ అనేది చాలా తక్కువ రేటు పడుతుంది. బట్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. మేము కేజీ 6 రూపీస్ అని తీసుకున్నాం, బట్ అవి కొంచెం పాడైపోయాయి.